సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక శాఖలో సక్సెస్ రావడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒకవైపు నటుడిగా మంచి పాత్రలతో పాపులారిటీని సంపాదించుకోవటమే కాకుండా మరోవైపు దర్శకుడిగా కూడా ప్రశంసలు అందుకుంటున్నారు అనీష్ కురువిలా గారు. అలాగే శేఖర్ కమ్ముల గారితో మంచి సాన్నిహిత్యం, ఆయన డైరెక్షన్లో మంచి క్యారెక్టర్స్, అలాగే నిర్మాతగా ఆయన సినిమాలో అవకాశము. సో అలాగే రీసెంట్గా చూసుకున్నట్లయితే ది మ్యాడ్ స్క్వేర్లో మంచి రోల్ చేసే ఛాన్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం పదండి. నమస్తే అండి అనీష్ కురువిలా గారు, ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. ఓకే సార్, అయితే అనీష్ కురువిలా గారు అంటే మాకు మంచి నటుడుగా అయితే ముందు తెలుసు, బట్ ఈ మధ్య దర్శకత్వం కూడా చేస్తున్నారు కాబట్టి రెండిట్లోనూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు ఆఫ్ కోర్స్. బట్ రీసెంట్ వచ్చేసరికి మనకి మ్యాడ్ స్క్వేర్లో మనకి ఛాన్స్ మీరు చేసేసారు కదా, మంచి రోల్ చేశారు. దానికి ఫస్ట్ మీరు విన్నప్పుడు అంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా అసలు? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేశానండి, ఎందుకంటే మ్యాడ్ ఐ థింక్ మ్యాడ్ ఒరిజినల్ మ్యాడ్ ద ఫస్ట్ మ్యాడ్కి ఆల్రెడీ ఒక కనెక్షన్ ఉంది ఆడియన్సెస్తో. ఓకే. అండ్ కళ్యాణ్ గారు ఈజ్ ఆయనకున్నే ఒక డైరెక్టర్ కళ్యాణ్ గారు, హీఈస్ రియలీ ఆయనకున్నే ఒక కామెడీ ఒక యాక్టర్ నుంచి ఎలా తీసుకొని రావాలో ఆయనకి తెలుసు బాగా. అండ్ యాక్చువల్లీ నేను ఇలాంటి ఒక స్లైట్లీ ఓవర్ ద టాప్ కామెడీ ఎప్పుడు చేయలేదు. సో ఇట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ స్టోరీ వినగానే, నా సీన్స్, నా సీక్వెన్సెస్ వినగానే నాకు అంటే ప్రతి సీన్లో ఒక చిన్న ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఏదో ఒక చిన్న ఒక కామిక్ ఎలిమెంట్ ఉంటుంది దాంట్లో, స్లైట్లీ ఎగ్జాజరేటెడ్, స్లైట్లీ అంటే ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ అండి. అండ్ ఆ స్క్రిప్ట్లో కానీ డైలాగ్స్లో కానీ, అండ్ ఓవరాల్ ఐ థింక్ వెన్ యూఆర్ మేకింగ్ అ ఫన్ ఫిల్మ్ కదా, ది అట్మాస్ఫియర్ ఆన్ ద సెట్స్ కూడా అలాగే ఉంది యాక్చువల్లీ, చాలా జోవియల్గా అసలు. సో మనం అలాంటి అట్మాస్ఫియర్లో పనిచేసేటప్పుడు ఇట్ రియలీ హెల్ప్స్ అన్ యాక్టర్ టు ట్రై అండ్ యూనో ట్యాప్ దేర్ కామిక్ పొటెన్షియల్. అండ్ ఆఫ్ కోర్స్ నేను సత్యం రాజు లాంటి ఒక వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కామిక్ యాక్టర్తో పనిచేసేటప్పుడు యూనో ఇట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ టు మీ. అంటే యాజ్ అ కో యాక్టర్, when you're working with a senior, very experienced and absolutely brilliant Satyam Rajesh, so naakunne scenes ayinto chala ante worked out really well. ఓకే, అంటే మీరు ఎంజాయ్ చేస్తూ చేశారు ఆ మూవీని అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ కదా. అంటే మీరు జనరల్గా ఎక్కువగా చూస్తే మనం లైక్ పోలీస్ క్యారెక్టర్స్ కొంచెం డీసెంట్గా అంటే ఫన్నీ తక్కువ ఉన్నది చేశారు ఇంతకు ముందు కదా. సో అసలు ఆయనకు ఆలోచన ఎలా వచ్చింది మీతో? అది డైరెక్టర్ గారిని అడగాలి. బట్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే అంటే ప్రతి యాక్టర్కి ఒక కోరిక ఉంటుందండి, టు కెన్ ట్రై అండ్ షోకేస్ డిఫరెంట్ మూడ్స్ ఆర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిఫరెంట్, అంటే ప్రతి యాక్టర్కి అదే అంబిషన్ ఉంటుంది. సో అండ్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ నాకు డెఫినెట్లీ ఒక కామిక్ పొటెన్షియల్ అయితే ఉంది, అది ఎవరు ట్యాప్ చేయలేదు అంటే ఇంతవరకు, అట్లీస్ట్ ఈ టైప్లో యూనో. సో ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ మనకి డైరెక్టర్ గారు, ఒక డైరెక్టర్ మనకి స్పేస్ ఇచ్చేటప్పుడు and scene conceive చేసేటప్పుడు, and basically it comes down to how you are directed basically. So I think I was in the hands of some terrific professionals who just took care of everything, and it shows on screen kada. It turned out really well. So మీరు ఇంకా ఇలాంటి పాత్రలు అయితే చేయాలనుకుంటున్నారు? డెఫినెట్లీ I mean like సో అన్ని టైప్స్ ఒక యాక్టర్ కి అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి, మీకు డైరెక్షన్ కూడా అలవాటు ఉంది కాబట్టి ఏమైనా హెల్ప్ చేశారా? అంటే లైక్ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా ఆయనకి? లేదండి, అంటే అలాంటి పనులు మనం చేయకూడదు. అంటే our duty is to come there and work as an actor. అండ్ సో నేను ఒక యాక్టర్గా పనిచేసేటప్పుడు ఒక యాక్టర్ క్యాప్ మాత్రం వేసుకొని వస్తాను, కానీ నేను ఇట్స్ నాట్ ఇన్ మై ప్లేస్ టు టెల్ ఎనీబడి వాట్ టు డూ. సో ఐ ఎంజాయ్ దట్, ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను, ఒక యాక్టర్గా వీ గెట్ టు లివ్ మల్టిపుల్ లైవ్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్, అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్ ఉంటుంది యాక్చువల్లీ. సో నేను ఒక యాక్టర్గా ఒక సెట్లో వచ్చేటప్పుడు నా డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఆయన చెప్పేది మాత్రం నేను వింటాను, అదే ఫాలో అయిపోతాను యాక్చువల్లీ. ఐఎమ్ కంప్లీట్ డైరెక్టర్స్ యాక్టర్. సో డైరెక్టర్ నన్ను ఎలా మోల్డ్ చేస్తారో, ఎలా నా క్యారెక్టర్కి డిజైన్ చేసి
అండ్ ఆయనకున్న విజువలైజేషన్ మాత్రం, ఆయనకున్న విజన్ మాత్రం నేను ఒక నటుడుగా అది నేను బయట తీసుకొని రావాలన్నమాట. సో దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఐఎమ్ వాట్ యు కాల్ క్వింటెసెన్షియల్ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్తే నేను అది చేస్తాను. డెఫినెట్లీ అండి. సో వన్ మోర్ థింగ్, మీకు అసలు యాక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? యాక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వలేదండి. యాక్చువల్లీ డైరెక్టర్ ఫస్ట్ ఒక డైరెక్టర్గానే చేశాను నేను. అంటే నా సినిమా ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గానే జాయిన్ అయ్యాను. సో నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జర్నీ యాక్చువల్లీ బేసిక్లీ. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు నన్ను శేఖర్ గారు చూసి అప్పుడు డాలర్ డ్రీమ్స్లో ఒక పాత్ర చేయడం కానీ, ఆనంద్లో చేయడం కానీ అలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో మై ఫోకస్ వాజ్ నాట్ ఆన్ యాక్టింగ్ బిగినింగ్లో. యాజ్ అ డైరెక్టర్గానే నేను ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ హ్యాపెండ్ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. ఓకే. సో అంటే మీకు చిన్నప్పటి నుంచి అనిపించేదా అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్షన్ చేయాలి అని? చిన్నప్పటి నుంచి కాదండి, కానీ చిన్నప్పటి నుంచి స్కూల్ థియేటర్ అండ్ ప్లేస్లో చాలా యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేసేవాడిని. సో నా స్కూల్లో చాలా ఒక వెరీ యాక్టివ్ థియేటర్ గ్రూప్ ఉండే. సో దాంట్లో నేను ప్రతి ప్లేలో యాక్టింగ్ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ ఏదో రకంగా నేను పార్టిసిపేట్ చేసేవాడిని. అండ్ రవీంద్ర భారతిలో చాలా చాలా ప్లేస్ అవన్నీ మేము చేసామన్నమాట. సో అది మాత్రం ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్ ఇన్ స్కూల్. కాలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం కెరియర్ డిసిషన్స్ అవన్నీ ఆ క్రాస్ రోడ్స్లో ఉండేటప్పుడు నాకు అనిపించింది కాదు మనకి నేను సినిమా ఇండస్ట్రీ జాయిన్ అవ్వాలి అండ్ నా గోల్తో నేను నా జర్నీ రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అన్నారు కదా, డాలర్ డ్రీమ్స్లో ఒక మంచి అంటే మెయిన్ రోల్ అనే చెప్పుకోవచ్చు కదా. సో అలా ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఆ సిచ్యువేషన్లో కానీ ఆ రోల్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? డాలర్ డ్రీమ్స్ వాజ్ అ వెరీ ఇండిపెండెంట్ ఫిల్మ్ అండి. చాలా తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ రోజుల్లో శేఖర్ గారి ఇంట్లో, నా ఇంట్లో, మా ఫ్రెండ్స్ ఇంట్లో, మా నేబర్హుడ్స్లో అంటే ఒక చిన్న యూనివర్స్ క్రియేట్ అయ్యింది ఆ సినిమాలో. అంటే పద్మారావు నగర్లో, తార్నాకాలో ఆ చుట్టూ ప్రాంతంలో షూట్ చేసాం అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంటిమేట్ అండ్ వెరీ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 98, 99 ఆ టైం పీరియడ్లో. సో ఐ థింక్ అప్పుడున్నే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్కి ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ బూమింగ్ అండి ఆ టైంలో. అంటే అప్పటికే 97లో హైదరాబాద్ బ్లూస్ అని ఒక ఫిల్మ్ వచ్చింది విచ్ క్రియేటెడ్ అ సెన్సేషన్ ఆల్ ఓవర్ ఇండియా. దాంతో a lot of people started trying to make independent films. So one of them was Shekhar. And Dollar Dreams was a very it was a homemade film అనుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి హోమ్ మేడ్ పికల్స్ ఎలా ఉంటాయి, ఇట్ వాజ్ అ వెరీ హోమ్ మేడ్ ఫిలిం. ఆయన ఇంట్లోనే ఎక్కువ మా కాస్ట్ అందరూ అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే లంచ్ డిన్నర్ అంతా అక్కడే చేసేవాళ్ళం అనమాట. సో ఆయన నేబర్హుడ్ చుట్టూ పద్మనాభ నగర్లోనే షూట్ చేసాం ఎక్కువ, అండ్ కొంతవరకు నా ఇంట్లో కూడా తార్నాకాలో. So it was, and small films just start like that, and next thing you know is it won the national award for best debut director for Shekhar. So you never know, ante you start something that is so intimate and very in a small circle. In a what is wonderful about Dollar Dreams is అప్పుడులో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏది ఉందో 20 years తర్వాత కూడా చాలా రెలవెంట్ ఉంది. ఎందుకంటే ఇట్ డెల్ట్ విత్ ది అప్పుడున్నే ఐటీ బూమ్ అండ్ పీపుల్ వేర్, అంటే ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలామందికి వాళ్ళందరూ ఒక క్రాస్ రోడ్స్లో ఉండే వాళ్ళందరూ, అంటే అమెరికా వెళ్ళిపోవాలా లేకపోతే ఇండియాలోనే ఉండిపోవాలా, ఇండియాలో ఉండి ఇక్కడే స్టడీస్ పర్స్యూ చేయాలా లేకపోతే యుఎస్ వెళ్ళాలా. సో అలాంటి ఒక ఇట్ వాస్ సెంటర్డ్ అరౌండ్ దట్
సార్ట్ ఆఫ్ డిస్కషన్, కానీ అది 20 years తర్వాత కూడా ఇట్స్ స్టిల్ రెలెవెంట్ అనమాట. సో చాలా మంది నాకు ఇప్పుడు కూడా యుఎస్లో ఉండే వాళ్ళు 20 years తర్వాత వాళ్ళు చెప్తుంటారు, అంటే డాలర్ డ్రీమ్స్ హెల్ప్ దెమ్ మేక్ అ డిసిషన్. అండ్ నా క్యారెక్టర్తో కొంతమంది ఐడెంటిఫై అయ్యారు. అండ్ యునో ఇట్స్ స్పెషల్ అండి. అంటే డాలర్ డ్రీమ్స్ హ్యాస్ ఏజ్డ్ బ్యూటిఫుల్లీ. ఒక 20 yearsలో 25 yearsలో ఇప్పుడు it's still relevant and it has a lot of meaning. So it means a lot that you make something with something that's so genuine, so small. అంటే చేసేటప్పుడు అంత అంబిషన్ ఏం లేకుండే, ఇది ఏదో అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. యూ కెన్ నెవర్ సే. అవును, శేఖర్ కమల గారు చాలా న్యాచురల్ గా తీస్తూ ఉంటారు కదా ఎలాగో. సో వన్ మోర్ థింగ్, ఇంకా మీకు శేఖర్ కమల గారితో మంచి సాన్నిహిత్యం ఉంది కదా, అంటే ఎలా ఏర్పడింది? ఇండస్ట్రీకి స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి అలాగే ఉండేదా మీకు? అవునండి, అంటే నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలో అంటే శేఖర్ గారిని కలిసే ముందు నుంచే నేను పని చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ. అప్పుడు మనీశంకర్ అని ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఆయనతో యాడ్ ఫిల్మ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్ అన్ని చేసేవాడిని. తర్వాత నగేష్ కుకునూర్, ఆయన హైదరాబాద్ బ్లూస్ చేశారు, ఆయనతో నేను ఇంకొక సినిమా రాక్ఫర్డ్ అని, ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. దాని తర్వాత నేను శేఖర్ గారిని కలిసాను అనమాట. హీ హడ్ జస్ట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ది యూఎస్ అండ్ we just met at a mutual friend's place. And అప్పటికి నాకు కొంచెం ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా. అండ్ ఆయనేమో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఒక సినిమా చేద్దాము, ప్రొడ్యూస్ చేద్దామని ఆయన ఆలోచనలో ఉన్నారు. సో దట్స్ హౌ వి జస్ట్ మెట్ అండ్ అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పటి నుంచి ఎలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఓకే అండి, అలాగే ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మీ వాయిస్ గురించి, అంటే ఒక డిఫరెంట్ వాయిస్, అది లైక్ డైలాగ్ డెలివరీ కూడా మీరు చెప్పినప్పుడు ఒక డిఫరెంట్ వేలో అనిపిస్తుంది. సో మీకు ఏమైనా ఇలాంటి విషయంలో కాంప్లిమెంట్స్ రావడం జరిగిందా? కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి, కొన్ని తిట్లు కూడా పడతాయి. అంటే నా మదర్ టంగ్ తెలుగు కాదండి, ఇక్కడే పుట్టి పెరిగాను హైదరాబాద్లో. కానీ మా నేటివ్ వచ్చేది కేరళ. సో మా మదర్ టంగ్ వచ్చేది ఇస్ మలయాళం. సో అండ్ స్కూల్లో కూడా నేను హిందీ నేర్చుకున్నాను, తెలుగు నేర్చుకోలేదు అనమాట. అండ్ సికింద్రాబాద్లో నేనుండే నేనుండే నేబర్హుడ్లో it is a very multicultural neighborhood, Muslims and Anglos and Marathis and Bengalis. So అలాంటి ఒక వాతావరణంలో పెరిగాను అనమాట. సో ఏంటంటే తెలుగు మీద ఈ హైబ్రిడ్ యాక్సెంట్ ఏది ఉందో, మాట్లాడే విధానం ఏది ఉందో, అది కల్చరల్లీ అలా వచ్చేసింది నాకు అన్నమాట. ఓకే ఓకే సార్, డెఫినెట్లీ మాత్రం డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంటుందండి. సార్ మీకు కామెంట్ ఎవరు చెప్పారో కానీ మేమైతే కాంప్లిమెంట్స్ ఇస్తున్నాం, చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు డైరెక్షన్ కూడా ఇష్టం కాబట్టి, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ రెండు ఇంట్రెస్ట్ కాబట్టి, అసలు మీరు ఏదైనా మూవీ చేసేటప్పుడు ఎవరు డామినేట్ చేస్తారు మిమ్మల్ని? కాదండి, అంటే యాక్టింగ్ చేసేటప్పుడు నేను ఓన్లీ ఒక యాక్టర్గానే ఆలోచిస్తాను, ఆ మైండ్ సెట్తోనే వస్తానన్నమాట. అంటే దెర్ ఇస్ జస్ట్ నో అదర్ డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఒక యాక్టర్స్ జాబ్ పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతుంది. అతను బయలుదేరే నుంచి అంటే ఇంటి నుంచి బయలుదేరి సెట్ వరకు వచ్చేటప్పుడు ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది ఎవరికైనా, నాకైతే ఉంటుంది. సరే ఈరోజు ఏం జరిగిపోతుంది, డైలాగ్స్ ఏం వస్తాయి. తర్వాత మనం మేకప్ వ్యాన్ ఎంటర్ అయిన తర్వాత, అసలు మేకప్ కాస్ట్యూమ్స్ అవన్నీ సెట్ అయిన తర్వాత సీన్ అర్థం చేసుకోవడం, అంటే యువర్ మైండ్ ఇస్ కంప్లీట్లీ ఆన్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ టు యాక్ట్, సో మనకి ఎలాంటి అంటే వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు. అండ్ వెన్ యూఆర్ డైరెక్టింగ్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ you're really in command and you're in control of, or you need to be in control of the set and the scene, and that's a whole different ball game altogether. So it's a different mindset. It's just like మనం ఒక మీటర్ ఎలా స్విచ్ ఆన్ చేస్తామో ఆఫ్ చేస్తామో, that's all there is to it. At the end of the day, it is about the spirit of filmmaking kadandi. You want to, whether as an actor or whether as a director or whether as a writer, you want to bring your best foot forward. You want to bring the right energy. So I believe in those kind of principles and అలా పనిచేస్తాను. ఓకే, మరి మీరు డైరెక్షన్ చేయాలనుకుంటే స్టోరీస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంటారు? ఎలాంటివి మీకు ఇష్టం? వెల్, ఎలాంటి స్టోరీస్ నాకు మోస్ట్లీ క్యారెక్టర్ డ్రామాస్, లైఫ్ డ్రామాస్,
అది ఇష్టం బేసిక్లీ. అండ్ అంటే నేను బట్ నేను ఒక జానర్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సినిమాలే చేయాలని నాకు అలాంటి మైండ్ సెట్ ఉండదు. ఐ డోంట్ లైక్ టు రిపీట్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఆవకాయ బిర్యానీ తీసాను, దట్స్ అ కైండ్ ఆఫ్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ ఆల్సో a sort of an inter-religious kind of a love story. It had a different take on ఒక హిందూ-ముస్లిం రిలేషన్షిప్. తర్వాత కోంటే కోటి చేసేటప్పుడు దట్ వాజ్ అ క్రైమ్ డ్రామా, బట్ కొంచెం నియో నోయిర్ పల్ప్ అంటారు కదా, కొంచెం వేరే రకంగా మేము ట్రీట్ చేసాము. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని నేను వెబ్ సిరీస్ చేశాను Z5 కోసం. దట్ వాజ్ అ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ సెట్ ఇన్ ద 70s, 60s. మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వచ్చి అది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా, యూనో, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ పల్పీ. సో నేను చేసే సినిమాలు, నేను చేసే సబ్జెక్ట్స్ ఆఫ్ సంథింగ్, ఇట్ హ్యాస్ టు ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ యూనిక్ అండ్ డిఫరెంట్ టు సే ఎవ్రీ టైమ్. Okay. You know, so ante life is too short to repeat yourself or you know, do something new. So inkoti entante I try to push the boundaries a little bit ante chese story lo kani thought process lo kani I try to bring something refreshing to the, you know, to the audience, to the universe basically. Yeah, okay. to the, I mean, to the audiences, to the universes, endukante I feel like, you know, as a storyteller kada, my mindset is like, unless you have something original to say, unless you have something that's provoking a thought, you know, that is pushing the boundary a little bit, koncham challenging ga anpichali, koncham dangerous ga kuda anpichali, idi workout avutuda leda ani aa element kuda undali. Naku, you know, ఒక సేఫ్ ఐడియా, ఒక సింపుల్ లవ్ స్టోరీ, ఒక యాక్షన్ డ్రామా, అలాంటి క్లీషేడ్ ప్లాట్స్ అంటారు కదా, లేకపోతే రిపీటెడ్ కైండ్ ఆఫ్ ప్లాట్స్, ఐఎమ్ నాట్, అది నాకు నచ్చవు బేసికలీ. సో ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు పుష్ మై సెల్ఫ్ టు ట్రై అండ్, అంటే ఏదో యూనిక్గా చేయాలి, ఏదో యూనిక్గా చెప్పాలి, లేకపోతే దానికి ఉన్న రెలెవెన్స్ ఇప్పుడు ఏముంటుంది అంటే, ఒక మేకర్గా మనం ఎప్పుడైనా ఒక స్టోరీ చెప్పేటప్పుడు దే షుడ్ బీ, ఐ థింక్, ఎన్ అటెంప్ట్ టు ట్రై అండ్ ప్రొవోక్ అండ్ ఆల్సో ఇన్స్పైర్ అ న్యూ థాట్ ప్రాసెస్. సో నాకున్నే అంబిషన్ అదే యాజ్ అ స్టోరీ టెల్లర్, టు ట్రై అండ్ సీ వెదర్ ఐ కెన్ bring something new every time I make a film. ఓకే, అలాగే ద మిస్టరీ ఆఫ్ మోక్ష వచ్చేసి కూడా ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో మరి ఎలా ఉండింది మీకు? ఇట్స్ గుడ్. ఐ మీన్, ఐ థింక్ అలాంటి సబ్జెక్ట్స్ మేము జనరల్గా ఎప్పుడు ఐ వాజ్ డ్రాన్ టు ద, అంటే అదొక వైల్డ్ సబ్జెక్ట్ అండి. అంటే మీరు ఒక మ్యాడ్ సైంటిస్ట్, వాడు ఒక రిమోట్ ఐలాండ్లో ఉంటాడు, వాడికి ఏమో he wants to live forever. So there are these themes in the film which I found very, very interesting. Of course, maaku chala challenges unde, 20-30 actors, remote locations, takkuva time, and chala constraints unde, but we got through it and we kind of put together something. And it was again pushing, it was talking about consciousness, it was talking about, you know, the meaning of life, or you know, what it means to be immortal. You know, it had some కొంచెం larger than life themes and కొంచెం larger than life backdrop కూడా ఉండే. మేము అండమాన్స్ లో షూట్ చేసాము, కూర్గ్ లో షూట్ చేసాము. So yeah, it was probably one of the most adventurous projects I was a part of. And I had great support from the production. 14 Reels production ki adi oka first OTT project anamata. Vallu intaku mundu pedda cinemalu chesevaru, so this was their first attempt in OTT. So I was, and yeah, I was just glad to, you know, do something new and refreshing. Of course, and technology kuda ekkuva use cheyalsi vastundi kada, definitely ilanti movies a lot of VFX, chala VFX unde cinema. That was challenging anamata. Konni creatures, slightly more complicated 3D effects unde cinema lo, which was
it was fun to do, and it was I mean I can boldly say that nothing like that had been attempted in in Telugu cinema or in the Telugu OTT space. సో నెక్స్ట్ ఎలాంటి మూవీ చేద్దాం అనుకుంటారు మరి కొత్తగా నేను ఇప్పుడు చేస్తున్నాను, అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది సినిమా. ఓకే, యాజ్ ఎ డైరెక్టర్. అది ఒక ఇట్స్ అ ఫీల్ గుడ్ డ్రామడీ అంటారు కదా, కొంచెం డ్రామా కొంచెం కామెడీ, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. సో అది మెల్లగా, అది ఇండిపెండెంట్ ఫిల్మ్ కాబట్టి దానికి కొంచెం టైం కావాలి. సో మెల్లగా మేము ఎప్పుడు డబ్బులు ఉంటే ఎప్పుడు టైం ఉంటే దాన్ని సెట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎడిట్ స్టేజ్ లో ఉంది, ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. సో హోప్ఫుల్లీ డెఫినెట్లీ ఈ ఇయర్ లో బయటకు వస్తుంది, 25 లోనే వస్తుందంట. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అలాగే అండ్ ఇంకా మీరు యాక్టర్ గా ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? యాక్టర్గా there are a few projects అండి that are coming out. ఇప్పుడు నరేష్ గారితో, అల్లరి నరేష్ గారితో రైల్వే కాలనీ, అది కూడా ఫన్నీ ఉంటుందా మీ క్యారెక్టర్ లో? ఎక్కువగా నేను ఎక్కువ చెప్పకూడదండి, I'll reveal too much. ఓకే అండి, సరే. But yeah, one of the most exciting projects that I'm doing is with Balakrishna garu. Oh, nice. అది తొందరలో, అంటే I'm sure it will come out later in the year. So Akhanda 2. So that's నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓకే ఓకే, మేము కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాం చూడడానికి. So yeah, కొన్ని తమిళ్లో ఉన్నాయి, కొన్ని. ఓకే. So yeah, I mean there are, as an actor, there are some really interesting projects that are coming out later this year. Okay, మీరు చాలా లాంగ్వేజ్ లో చేస్తూ ఉంటారు కదా, ఒక 2-3 లాంగ్వేజ్? అవునండి, తమిళ్లో, మలయాళంలో, హిందీలో కూడా చేస్తుంటాను. నేను కొంచెం మల్టీలింగ్వల్ కాబట్టి కొంచెం తమిళ్లో మాట్లాడతాను, మలయాళం కూడా మాట్లాడతాను, హిందీ బాగానే మాట్లాడతాను. సో మేబీ దానివల్ల ఏమో కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఇట్స్ వండర్ఫుల్ అండి టు బీ ఏబుల్ టు, అంటే ఒక యాక్టర్కి there is no bigger high than working in different, అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదండి, అండ్ ఇట్స్ సో వేరీడ్ అండ్ సో డైవర్సిఫైడ్, అండ్ వీ హ్యావ్ నాకైతే ఇంకా బెంగాలీలో చేయాలనుంది, పంజాబీలో కూడా చేయాలని. అంటే ఇట్ గివ్స్ యూ అన్ ఇన్సైట్ ఇన్ టు ద కల్చర్ అండ్ ద పీపుల్ ఆల్సో కదా. ఒక యాక్టర్ గా మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ లో సినిమా చేసేటప్పుడు యూ లెర్న్ సో మచ్, యూ టేక్ బ్యాక్ సో మచ్. సో యా, ఐ ఎంజాయ్ దట్. ఓకే అండి, డెఫినెట్లీ ఇంకా మీరు అనుకున్న అన్ని భాషల్లో చేయాలని అయితే కోరుకుంటున్నా. ఓకే, ఇంకా మరి నెక్స్ట్ మీరు డైరెక్టర్గా ఏ స్టార్స్తో మూవీ చేయాలనుకుంటున్నారు? ఏదైనా స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నారా? లైక్ ప్రతి డైరెక్టర్గా నాకు కూడా అందరికీ కోరిక ఉంటుంది పెద్ద పెద్ద స్టార్స్తో చేయాలని. సో ఐ మీన్ నేను అలాంటి ఒక విష్ లిస్ట్ అలా పెట్టుకోనండి, అంటే there is so many stars really. So నేను ప్రైమరీలీ స్టోరీ గురించి ఆలోచిస్తాను. ఫస్ట్ ఎలాంటి స్టోరీ చెప్పాలి, ఈ స్టోరీ ఎందుకు చెప్పాలి, ఈ స్టోరీ ఎందుకు నాకు అంత ఇంపార్టెంట్గా ఉంది, ఈ స్టోరీతో అసలు అంటే అండర్లయింగ్ మెసేజ్, లేకపోతే అండర్లయింగ్ మెసేజ్ కూడా కాదు, అండర్లయింగ్ మోటివేషన్ నాకు ఎందుకు ఉంది ఈ స్టోరీ చెప్పడానికి. అంటే నేను ఒక సినిమా లేకపోతే స్టోరీ మీద పడేటప్పుడు నేను 100 సార్లు ఆలోచిస్తాను, సరే నెక్స్ట్ 2-3 years ఇంకా నా లైఫ్ ఈ సినిమా ఉండాలంటే అంత మ్యాటర్ ఉందా సబ్జెక్ట్లో, అంత మనం సాక్రిఫైస్ చేయగలుగుతామా? ఎందుకంటే ఇట్ ఈస్ అ పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్ కదా. ఒక సినిమా చేయడం అనేది తక్కని 6 months లో అయ్యే పని కాదు, దానికి కొన్ని గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ వదిలేయండి, దానికన్నా ముందు స్క్రిప్ట్ అదంతా తయారైన తర్వాత ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక యాక్టర్ కానీ వాళ్ళని కన్విన్స్ చేయడము, డబ్బులు. నేను చేసే సినిమాలు ఎక్కువ మీడియం బడ్జెట్, లో బడ్జెట్ సినిమాలు ఉంటాయి. అంటే దే ఆర్ నాట్, అఫ్ కోర్స్ వెబ్ స్పేస్లో కొన్ని హై బడ్జెట్ సినిమాలు చేశాను, బట్ నేను చేసే సినిమాలు ఆర్ నాట్ బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్. దే ఆర్ కైండ్ ఆఫ్ మిడిల్ ఆఫ్ ద రోడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, సో కాల్డ్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ అంటారు కదా. సో దానికి వేరే ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే జనరలీ సబ్జెక్ట్ మ్యాటర్, కమర్షియల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉండవు. సో దానికి డబ్బులు రేస్ చేయాలంటే టైం పడుతుంది, వెంటనే ఎవరు చెక్ సైన్ చేయరనమాట. సో ఇట్స్ ఎ లెబోరియస్ ప్రాసెస్. సో
అందుకే నేను ఒక డైరెక్టర్గా సినిమా చేసేటప్పుడు కథ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. ఈ కథ ఎందుకు చెప్పాలి, ఈ కథ వలన సొసైటీకి కానీ లైక్ ఆడియన్సెస్కి నేను కొత్తగా ఏం చెప్పగలుగుతాను, దాని గురించి నేను 100 సార్లు ఆలోచిస్తాను. తర్వాత యాక్టర్స్ ని చూస్ చేసుకుంటూ ఓకే డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఇండస్ట్రీలో లైక్ ఏం చెప్తారంటే మూవీస్ చేసేటప్పుడు ఒక అంటే యాక్టర్స్ మధ్య కావచ్చు, డైరెక్టర్స్ వీళ్ళందరి మధ్య మంచి రిలేషన్ ఉన్నట్లయితే బాగుంటుంది, ఇంకా మంచి అవకాశాలు, అలాగే మూవీ కూడా బాగా వస్తుంది అంటారు. మీరు ఏమంటారు దీనికి? ఒక మంచి బాండింగ్ అండ్ రిలేషన్ అవసరము అని. I think it's important to have a good atmosphere, like good working atmosphere ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని వెబ్ సిరీస్ నేను చేసేటప్పుడు ఐ వాజ్ సో ఫార్చునేట్ టు వర్క్ విత్ అన్ అమేజింగ్ ఆన్సాంబుల్ కాస్ట్. సత్యదేవ్, కార్తిక్ రత్నం, చాందీ చక్రవర్తి, జార్జ్ కొట్టాలి, దీపక్, ఆల్ దీస్. అంటే ఒక డైరెక్టర్కి if you get your casting right and you have a great bunch of committed actors on the set who are really focused on their job, then everything becomes a delight for a director. And okay. I believe in having like tremendously positive energy. సెట్ లో అయితే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మంచిగా ఉంటే అవసరం అంటారు. ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. మోస్ట్లీ ఇట్స్ అబౌట్ హ్యావింగ్ అ పాజిటివ్ work vibes. Atmosphere. Yes. We are here to do a job. Let's do the job. Let's do it to our best ability, and let's have an open communication with each other. So these are like the tenets of nakunne sort of rules or tenets. I try to always create a very work friendly atmosphere. Yes. అప్పుడప్పుడు నా యాక్టర్స్కి వాళ్ళ ఇంట్లో sometimes they might have to leave their children behind, and నేను ఎంకరేజ్ చేస్తాను, కావాలంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చేసేయండి సెట్కి. ఐ థింక్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు, ఎస్పెషలీ కొన్ని లాంగ్ స్కెడ్యూల్స్లో, డే అండ్ నైట్ స్కెడ్యూల్స్లో కొంతమందికి మేబీ పర్సనల్ లైఫ్ కానీ కొంచెం అంటే పీపుల్ మైట్ హ్యావ్ సమ్ కమిట్మెంట్స్. సో ఐ ట్రై టు ఎంకరేజ్ అ వెరీ ఓపెన్ అట్మాస్ఫియర్ వేర్ people are able to balance all that. So I believe వర్క్ చేసేటప్పుడు మన ఓన్ లైఫ్ గురించి కూడా మర్చిపోకూడదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ ట్రై టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ వైబ్ వేరెవర్ ఐ గో. ఓకే అండి. కానీ ఇప్పుడు రిలేషన్షిప్ బాగుండాలి మూవీ చేసేప్పుడు, కానీ కొంతమంది ఏమంటారు అంటే రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి అంటే మంచి రిలేషన్స్ ఉంటేనే మన క్యారెక్టర్స్ వస్తాయి లేదా అవకాశాలు వస్తాయి అంటారు. అది ఎంతవరకు నిజం? ఓకే, యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. ఓకే, మంచి రిలేషన్షిప్ ఉంటే ఐ థింక్ వర్క్ యువర్ టాలెంట్ స్పీక్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎక్కువ కాంటాక్ట్స్ కానీ రిలేషన్షిప్ కానీ మంచిగా ఉంటే ఇండస్ట్రీలో మనకి అవకాశాలు వస్తాయి అంటే మేబీ కొంతవరకు, మేబీ ఫర్ అ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దట్ మైట్ బి ద రీజన్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ దెమ్. ఓకే, బట్ ఐ ఫీల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఇస్ హైర్డ్ బేస్డ్ ఆన్ దేర్ టాలెంట్. అంటే మీకు టాలెంట్ ఉండి మీరు ఆ క్యారెక్టర్కి కానీ ఆ రోల్కి కానీ మీరు ఏదైనా ఒక చిన్న ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకొస్తున్నారు, మీ కాస్టింగ్ వలన ఆ క్యారెక్టర్కి దేర్ ఇస్ ఒక కొత్త టెక్స్చర్ ఏదైనా యాడ్ అవుతుంది, ఒక వైబ్ ఏదైనా క్రియేట్ అవుతుందని అనిపిస్తే యుల్ ఆల్వేస్ గెట్ వర్క్. సో ఐ ఫీల్ లైక్ maybe some people can get work based on their contacts and their relationships, but I feel like at the end of the day your work has to speak for yourself. Definitely, of course. So I believe in that, and I feel like our philosophy meede industry run అవుతుంది. ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా మీకు డైరెక్టర్గా కన్నా యాక్టర్గానే ఎక్కువ పాపులారిటీ వచ్చింది అయితే అనేది అందరూ అంటుంటారు. మీరేమంటారు దీనికి? ఇట్స్ ట్రూ అండి. అంటే ఆబ్వియస్లీ అంటే ఒక డైరెక్టర్ ఇస్ అండ్ నేను చేసే సినిమాలు కూడా ఏదో దే ఆర్ నాట్ లైక్ హ్యూజ్ ఫిల్మ్స్ కదా. సో ఆబ్వియస్లీ ఒక యాక్టర్కి ఉన్న రికగ్నిషన్ ఒక డైరెక్టర్కి రాకపోవచ్చు, ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ప్యూర్లీ అ బిహైండ్ ద సీన్స్ గై. అన్లెస్ యూఆర్ అ బిగ్ డైరెక్టర్ వర్కింగ్ ఆన్ అ బిగ్ ఫిల్మ్, ఇట్స్ ఫైన్ అండి, వాట్ ఎవర్. ఐ మీన్ నాకు ఒప్పుకుంటాను ఆబ్వియస్లీ దట్ పీపుల్, చాలా మందికి తెలీదు నేను డైరెక్టర్ అని. సో విచ్ ఇస్ ఓకే. ఐ మీన్ ఐ థింక్
ఒక గుర్తింపు ఉండడమే. అండ్ నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 27-28 years అవుతుంది ఇండస్ట్రీలో పనిచేస్తూ. సో ఐ ఫీల్ లైక్ అంటే నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ 27-28 years, 97 నుంచి పనిచేస్తూ ఉన్నాను. అండ్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు బీ ఏబుల్ టు అంటే వేకప్ ఎవ్రీ డే మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ మీద మనం కష్టపడుతున్నాము. ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఒక ఎడిటింగ్కి వెళ్ళాలి. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు be really focused and sincere on the work that comes your way. I believe like మనం కాన్స్టెంట్లీ ఏదో రకంగా వర్క్ చేస్తూ ఉండాలి. నేను ఒక డైరెక్టర్గా సినిమాలు చేసిన తర్వాత కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ పనిచేశాను. యా, సో నేను ఆవకాయ బిర్యానీ కోటి చేసిన తర్వాత కూడా శేఖర్ కమల దగ్గర నేను ఫిదాలో కో డైరెక్టర్గా చేశాను. సో ఐ బిలీవ్ దట్ వీ షుడ్ కీప్ వర్కింగ్ ఆల్ ద టైమ్. ఐ థింక్ సో మీకు ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. యా, ఐ థింక్ ఫర్ ఎనీ వర్కింగ్ ప్రొఫెషనల్ కి వర్క్ ఇస్ వర్షిప్. డెఫినెట్లీ it's important to keep yourself occupied. I tell people, kontamandi I'm sure చాలా మంది యాక్చువల్లీ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు ఆపర్చునిటీస్ రాకుండా. అండ్ ఐ కీప్ టెల్లింగ్ దెమ్ దట్ ఒకటే మంత్రం ఉంది, కీప్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ కీప్ ఆర్ రైట్ అ ప్రాజెక్ట్ ఆర్ కీప్ డెవలపింగ్ యువర్ సెల్ఫ్. ఆ పని మాత్రం ఆపకూడదు, ఎందుకంటే ఆ పని చేస్తూ చేస్తూ karma is a big factor. It will come to you, so you work on yourself and work will come to you. ఓకే అండి, అది నా ఫిలాసఫీ. డెఫినెట్లీ. ఓకే, అలాగే ఇంకా మీరు లుక్స్ నాకు అనిపిస్తుంది ఇంకేమైనా లుక్స్ చేంజెస్ చేశారు ఏదైనా మూవీస్లో? సేమ్ లుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారా? సేమ్ లుక్స్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఈ మీసాలు వచ్చి ఒక 2 years నుంచి కంటిన్యూటీ అయిపోయింది. వాల్టర్ వీరయ్యలో స్టార్ట్ అయింది. ఓకే, దానికన్నా ముందు వేరే అంటే ఐ థింక్ గడ్డం ఉండే, తర్వాత క్లీన్ షేవెన్ ఉండే. ఓకే, సో అబ్బాయిలకి ఎక్కువ వేరియేషన్స్ ఇంకా ఫేషియల్ హెయిర్ ఉంటుంది, లేకపోతే నా జుట్టుకి ఏదైనా కలర్ చేయాలేమో. అది ఇప్పుడు అనిపిస్తుంది, అంటే మనకి ఏజ్ పెరుగుగా ఇప్పుడు అంటే వైట్ హెయిర్ అనేది నాకు 20 years లోనే అంటే 20 years ఏజ్ లోనే వచ్చేసింది అన్నమాట. అబౌట్ వైట్ హెయిర్ జనరల్ గా మీరు ఇంకా ఏమైనా డిఫరెంట్ లుక్స్ ట్రై చేయాలంటే? డిఫరెంట్ లుక్స్ అంటే మనకి అలాంటి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్లీ అండి, అలాంటి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆబ్వియస్లీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే, లేకపోతే డైరెక్టర్ మనల్ని వేరే రకంగా ఆయనకి చూపించాలి అనిపిస్తే ఆఫ్ కోర్స్ ఐ మీన్ who wouldn't want to do that? Definitely. ఒకటే నేను 6-pack అవన్నీ నేను చూపించలేను. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సాధారణంగా మనం వేరే భాషల నుంచి మూవీస్ తీసుకున్న ఇన్స్పిరేషన్గా ఒక స్టోరీని కావచ్చు లేదా ఒక మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తే పెద్దగా సక్సెస్ అయితే అవ్వట్లేదు కదా, సో మీరేమంటారు దీనికి? మీరు రీమేక్ చేస్తే అంటున్నా? రీమేక్ అవ్వచ్చు లేదా ఆ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని లైక్ స్క్రీన్ ప్లే మార్చడం అవన్నీ చేసినప్పటికీ కొన్ని చాలా వరకు సక్సెస్ అవ్వవు కదా, సో మీరు ఒప్పుకుంటారా దీన్ని? యా, ఐ మీన్ ఐ థింక్ మనం ఎందుకు రీమేక్ చేస్తున్నామని దాని గురించి 100 సార్లు ఆలోచించాలి. సో ఐ థింక్ తెలుగులో మాత్రం రీమేక్స్ అవన్నీ కొంచెం చాలా వరకు తగ్గిపోయిందండి. ఐ డోంట్ థింక్ ఎవరు చేయట్లేదు. నాకు తెలిసి హిందీలో ఎక్కువ సౌత్ రీమేక్సే వెళ్తున్నాయి అక్కడ, కానీ తెలుగులో ఎప్పుడు రీమేక్ అవుతుందని విని చాలా రోజులు అయింది. యాక్చువల్లీ ఐ బిలీవ్ లైక్ మనం రీమేక్ పెద్ద సబ్జెక్ట్ కాదనిపిస్తుంది, అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీలో. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ వాంట్ టు సీ ఇస్ పీపుల్, అంటే I would like people to అంటే అవుతుంది న్యూ జనరేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ థాట్స్ ఆర్ కమింగ్. కొంచెం కొత్త రకంగా స్టోరీస్ చెప్పాలి, కొత్త కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పాలి, బికాస్ ఆడియన్సెస్ కూడా మారుతున్నాయి. కొత్త జనరేషన్ ఆఫ్ ఆడియన్సెస్ ఇప్పుడు వచ్చి థియేటర్లో సినిమాలు చూస్తున్నారు. సో వాళ్ళకున్న టేస్ట్ సో కాల్డ్ జెన్జీ ఆడియన్స్ అండ్ వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ కానీ అవన్నీ చేంజ్ అయిపోయినాయి. సో there is also a distinct audience అండి. ఇప్పుడు మనకి ఒక థియేట్రికల్ ఆడియన్స్ ఉంది, డెడికేటెడ్ ఆడియన్స్, వాళ్ళు సినిమాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు, అండ్ ఒక
ప్యూర్లీ డిజిటల్ ఆడియన్స్ కూడా ఉంది ఇప్పుడు. ఇది ఎప్పుడు లేకుండే మనకి ఇండస్ట్రీలో, బట్ దేర్ ఇస్ అ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ పీపుల్ హూ కొంతమంది ప్యూర్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఏమో ప్యూర్లీ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తారు. నా అలాంటి వాళ్ళు హైబ్రిడ్, వి జస్ట్ ఐ లవ్ వాచింగ్ ఇట్ ఎనీవేర్. నాకు ఓన్లీ అ ప్లాట్ఫామ్ అది ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఇన్నోవేట్ ఇన్ అవర్ స్టోరీ టెల్లింగ్. సంథింగ్ న్యూ ఇన్నోవేషన్ మాత్రం రావాలి డెఫినెట్లీ అండి. అండ్ ఇంకా మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కాకుండా మీకు ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాలని చేయలేకపోయిన క్యారెక్టర్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు? నాకు ఆల్వేస్ అంటే విలన్ నెగటివ్ షేడ్స్ నాకు చాలా ఇష్టం అండి. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మ్యాట్ స్క్వేర్ తో నాకు కామెడీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ ఆల్వేస్ ఉండే, బట్ ఆ ధైర్యం ఇప్పుడు డైరెక్టర్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారనమాట. సో నాకు యాక్చువల్లీ ఇంకా కామెడీ చేయాలని ఉంది, ఇంకా విలనస్ నెగటివ్ రోల్స్ కూడా చేయాలని ఉంది. ఓకే అండి, చూద్దాం వస్తాయి. అంటే మేము రకరకాలుగా చూడబోతున్నాం అనమాట మేము డిఫరెంట్ క్యారెక్టర్స్లో. ఓకే, ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీ మీద కావచ్చు, మూవీస్ మీద కావచ్చు, చాలామంది అంటే కొన్ని రూమర్స్ వింటూ ఉంటాం ఇండస్ట్రీలో, సమ్ టాక్స్, రూమర్స్ అవ్వచ్చు లేదా కామెంట్స్ అవ్వచ్చు. సో మీరేమంటారు, వీటిపై స్పందన ఏంటి మీది? అంటే నా గురించి ఏదైనా రూమర్ ఉంటుంటే నేను నాకు స్పందన ఉండేదేమో, బట్ సి rumors are just, I mean, see, we have to be, we are living in slightly more sensitive times ante because of social network and trolling, and of course it can oka artist meeda lekapothe technician meeda lekapothe oka director meeda rumors anedi, especially if they are negative, it's always going to impact somebody emotionally kada. So I think it's important to be a little watchful, and ఎక్కువ మనం నెగటివిటీని అంటే we need to even teach the next generation yeah. because they are exposed to a lot of negativity on social media, and maybe rumors ఎక్కువ సోషల్ మీడియాలోనే స్ప్రెడ్ అవుతుంది అనిపిస్తుంది. ఎవరో యూనో మన ఇయర్లో ఎవరు చెప్పట్లేదు కదా సీక్రెట్స్ అవన్నీ. సో ఐ థింక్ you have to shield yourself kontavaraku, and not let yourself get exposed to negativity. Rumors are something that can't be helped ante manakunne we do live in a society definitely where I think it's human nature almost to have ante gossip cheyadam gaani everything edo maatladadam gaani, it's part of human nature. But I think as an individual, and I would say, you know, for younger people who may not be able to handle negativity, you have to, it's best to block it away completely. Okay. Okay. So it's not easy to do. It's easy to చెప్పడం ఈజీ కానీ టైం పట్టొచ్చు. మేబీ విల్ ట్రై అని ఒక ట్రై చేయాలి. సో అది అనమాట. అంటే లైక్ ఏమి వచ్చినా అన్ని పట్టించుకోవడం, అన్ని తీసుకోవడం కాకుండా, సో నెగిటివిటీ వీళ్ళనంత పక్కకి జరిపేసి పాజిటివ్గా ఉండడం అయితే అవసరం. డెఫినెట్లీ అండి. ఓకే అండి, నిజంగా చాలా బాగా, అంటే లైక్ ఇట్స్ ఎంజాయింగ్గా ఉంది మాకు మీరు మాట్లాడుతుంటే, ఏదో కొత్తగా చెప్తున్నారు వినాలని. సో మీరు ఇలాగనే మీరు ఏదైతే ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ అన్నారు అండ్ ఫన్నీ క్యారెక్టర్స్ అన్నారు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి, అలాగే సక్సెస్ కావాలి, డైరెక్టర్గా కూడా మంచి మూవీస్, అంటే లైక్ యువర్ విజన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కదా. సో క్రియేటివిటీ ఉన్న మూవీస్ తీయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వెరీ నైస్ మీటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అనీష్ కురువిలా గారు. చాలా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.